హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వర్ణాలు వంటశాల. ఇవాళ మేము సున్నుండలు చేయాలనుకుంటున్నామండి. సున్నుండల కోసమని నెయ్యి తీసుకున్నాము. ఇది వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఎంత నెయ్యి అయితే కావాలో అంత వేడి చేసుకోవచ్చండి. ఒక కేజీకి అయితే అర కేజీ దగ్గరలో వరకు నెయ్యి పడుతుంది. అందుకోసమని మేము కావాల్సినంత వేడి చేసుకొని పక్కన పెట్టుకున్నాము. ఒక గ్లాస్ బియ్యం అయితే తీసుకున్నానండి. కేజీ పప్పుకి ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇది బాగా వేపేసుకొని పప్పు కూడా బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటంత వరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత మనం మిల్లీ పట్టి చల్లారిన తర్వాత మిల్లీ పట్టించేసుకోవచ్చు. మనకి ఎలా కావాలితే అలా మిల్లీ పట్టేస్తారు. మెత్తగా ఉన్న బెల్లాన్ని అయితే తీసుకొని మేము కేజీకి కేజీ బెల్లం అయితే పడుతుందండి. ఇలా తీసుకొని మెత్తగా ఉన్న బెల్లం తురిమేసుకొని కలిపేసుకున్నామండి. ఇలా మనం చేత్తో ఇలా మ్యాష్ చేసుకుంటా బాగా కలిపేసుకుంటే పిండిలో బెల్లం అయితే కలిసిపోతుంది. మనకి పడినంత నెయ్యి అయితే వేసుకుంటా మనం కలిపేసుకోవచ్చు. ఈ బెల్లం కలిసిన తర్వాత ఇలా నెయ్యి వేసుకుంటా కలిపేసుకోవచ్చు. మంచిగా పిండి కలిపిన విధానం కూడా చాలా చూడండి, నెయ్యి అంతా కలిసేటట్టు కలపాలి. ఇలా నెయ్యి మనకి ఎంత పడుతుందో చూసుకుంటా వేసుకోవడమేనండి. ఒక కేజీకి అయితే అర కేజీ దగ్గరలో పడుతుందని చెప్పాను కదా, మాకైతే అంతే పడిందండి. ఇలా ఈజీగా చేసుకున్న ప్రాసెస్ అనేది చెప్తున్నాను మీకు. అందరికీ సున్నుండలు చేయడం వచ్చండి, కానీ మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి ప్లీజ్. ఇంతేనండి, ఇలా సున్నుండలు అనేవి చేత్తో నొక్కుకుంటా చేసేసుకుంటే సున్నుండలు రెడీ అయిపోతాయండి. ఎంతో టేస్టీగా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే. ఇంతే అండి, ఇలా సున్నుండలు చేసుకుంటే మనకి బలమైన సున్నుండలు రెడీ అయిపోతాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈజీగా ఇంట్లోనే ట్రై చేసుకోవచ్చు సున్నుండలు అనేవి. మా పిన్ని మేము అయితే ఈ సున్నుండలు చేసాము. చాలా టేస్ట్ బాగున్నాయండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. వీడియోకి అయితే ఓ లైక్ ఇచ్చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్.